ఒక వేసవి రోజున ఒక నక్క చాలా ఆకలితో ఉంది. ఆహారం కోసం వెతుకుతూ అది ఒక తోట దగ్గరకు వచ్చింది. ఆ తోటలో పడిన ద్రాక్ష గుత్తులు చెట్ల నుండి వేలాడుతూ ఉన్నాయి. ఆ ద్రాక్ష పండ్లు చాలా పండినవిగా, రసవత్తమైనవిగా కనిపించాయి. నక్కకు నోరు ఊరింది. ఆహా, ఈ ద్రాక్ష తింటే ఎంత బావుంటుందో అనుకుంది. అది ద్రాక్ష పండ్లను అందుకోవడానికి ఎగిరింది. కానీ ద్రాక్ష గుత్తులు దానికంటే ఎత్తులో ఉన్నాయి. ఎన్నిసార్లు ఎగిరినా దానికి ద్రాక్ష పండ్లు అందలేదు. నక్క చాలాసార్లు ప్రయత్నించింది, కానీ ప్రతిసారి అది విఫలమైంది. చివరికి అది అలసిపోయింది. ద్రాక్ష పండ్లు అందుకోలేకపోయినందుకు దానికి చాలా నిరాశ కలిగింది. అప్పుడు నక్క ఒక నిట్టూర్పు విడిచి, ఛీ, ఈ ద్రాక్ష పుల్లవిగా ఉన్నాయి, నేను వాటిని తినను అని తనకు తాను చెప్పుకుంది. నిజానికి అది ద్రాక్ష పండ్లను రుచి చూడలేదు, కానీ వాటిని అందుకోలేకపోయింది కాబట్టి అవి పుల్లవిగా ఉన్నాయని సాకు చెప్పింది. ఆ తర్వాత నక్క ఆ ద్రాక్ష పండ్లను వదిలి ఆకలితోనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఏదైనా ఒక వస్తువును లేదా లక్ష్యాన్ని సాధించలేనప్పుడు దానికి లోపం ఉందని, అది మనకు మంచిది కాదని చెప్పి మనల్ని మనం ఓదార్చుకుంటాం. మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మనం సాకులు చెప్పుకుంటాం. అంటే నేను ఈ కథ ద్వారా మీకు ఏమి తెలియజేయాలనుకున్నానంటే, మనకు ఏదైనా పని చేత కానప్పుడు అది ఇతరుల మీద నెట్టేస్తాము, లేదా ఏదైనా ఒక సాకు చెబుతాము. ఇలా చేయడం సరైనది కాదు అని దీని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.